స్వామివారి నేత్రాలు, నోరు. స్వామికి దేహం అంతా కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండడం ఇక్కడ విశిష్టత. అక్కడ దండం పెడతారు, సంతానం లేని వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇస్తారు. 30,000 మంది ఇక్కడే ఉండి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆరోగ్యమైన వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో. ఈ వాటర్ అనేది స్వామివారి పాదాల నుంచి అయితే వస్తాయట. గంభీర సింహద్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూరానకరణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ. మీరు ఆల్రెడీ ఇప్పుడు మనం ఏ టెంపుల్ గురించి చెప్తాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనమైతే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే ఉన్నాం. ఈ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి అయితే తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో అయితే ఉంది. ఇప్పుడు మల్లూరు గ్రామం నుంచి అయితే ఇక్కడికి అయితే ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మామ. అసలు ఇక్కడ స్వయంగా స్వామివారు అయితే ఒక రాతి బొమ్మకి ఇట్లా ముట్టుకుంటే తాకేటట్టు, మానవ శరీరం ఎట్లా ముట్టుకుంటే తాకుతో అలాగనే వీడు ఉంటాడు స్వామివారు. ఇంకోటి ఏంటిదంటే గుళ్ళంతా మొత్తం మనకి ఇలా అయితే ఇలా ఉంటాయో ఇవన్నీ స్వామివారి గుడి ఇలానే ఉంటారు. ఇంకోటి ఏంటిదంటే స్వామివారి ద్రవం నుంచి కూడా స్ట్రీమ్ అనేది కాదట. స్ట్రీమ్తోని ఇక్కడ పూజలు కూడా చేస్తానని స్వామివారు ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ గుట్ట నుంచి స్వామివారి పాదాల నుంచి అయితే స్వయంగా నీళ్ళు అనేది కారుతూనే ఉంటాయి. ఆ నీళ్ళు అనేది చాలా మంది పట్టుకొని పోతారు. దేవుడు ఉండడానికి ప్రత్యేక సాక్ష్యం ఇంకేముంటుంది. అలాంటి పుణ్యక్షేత్రం అనేది ఈరోజు మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి శివరార్గా చూడండి మా. హిమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా మల్లూరు అనే గ్రామంలో అయితే ఉంది. ఈ గ్రామానికి మనం చేరుకోవాలంటే ఈ టెంపుల్ దగ్గరికి ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ఒకవేళ మీరు కనుక హైదరాబాద్ నుంచి వస్తే ఈ టెంపుల్కి 280 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లేదు వరంగల్ నుంచి అయితే ఈ టెంపుల్కి 132 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ టెంపుల్ నుంచి భద్రాచలం వరకు అయితే 90 కిలోమీటర్స్ ఉంది మామ. మనం ఈ టెంపుల్ వెళ్ళే దారిలో అయితే మేడారం టెంపుల్ కూడా చూసుకొని పోవచ్చు, లక్నవరం అది కూడా చూడవచ్చు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ములుగు నుంచి వస్తున్నాం కాబట్టి మనకైతే ఒక 82 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇప్పుడు మనమున్న ఏరియా అంటే ఇదంతా ఈ చుట్టూ ఫారెస్ట్లో మధ్యలోనే ఇప్పుడు మనం అయితే పోతున్నాం. దాదాపు ఒక 2 అవర్స్ అయితే ఫారెస్ట్లోనే ఉంటుంది మా రైడ్. ఈ ఫారెస్ట్ రైడ్ అనేది చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మల్లూరు గ్రామం అయితే చేరుకున్నాం కదా, ఒకసారి చూడండి మీరు కూడా. ఈ మల్లూరు గ్రామం నుంచి అయితే మనం ఇప్పుడు టెంపుల్ కాడికి పోవాలంటే ఒక 4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి మామ. ఈ ట్రావెల్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో చుట్టూ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ మధ్యలో గుట్ట పైన అయితే స్వామివారు అయితే ఉంటారు. ఇప్పుడు ఆ గుట్ట పైకి పోయి మన స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఒకసారి మీరు కూడా ఈ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ మొత్తం సూపర్ ఉంది కదా మమ్మ. ఎందుకంటే నేను ఇవి అంత ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరైనా టెంపుల్ చూపించారు చాలా మందికి అయితే. మనమైతే ప్రజెంట్ ఇదంతా టోటల్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకున్నాను. అందుకోసం మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి మమ్మ. మనమైతే ప్రజెంట్ అయితే స్వామివారి దగ్గరికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. చూస్తున్నారు మొత్తం దట్టమైన అడవిలో అయితే ఇప్పుడు స్వామివారి పైన గుట్టలు అయితే ఉన్నారు. ఇప్పుడు మనమైతే ఎవరైనా కార్స్ ఇట్లా పట్టుకొచ్చుకుంటే అయితే ప్రజెంట్ అయితే మనకైతే ఏం పార్కింగ్ ఇట్లా ఏం తీసుకోలేదు, ఫీజు ఇట్లా అదంతా పార్కింగే. ఒకవేళ పూజలకి ఇట్లా అయిపోయినాక ఒకవేళ మీరు ఇట్లా వండుకొని తినాలనుకున్నా కూడా పక్క పొండి అయితే వండుకొని తినొచ్చు. మనకైతే ఎంట్రన్స్లోనే దైత అమ్మవారి టెంపుల్ అయితే కనబడ్డాయి. చెట్టు కిందనే అమ్మవారు అయితే ఉన్నారు కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే వెహికల్ పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ వెహికల్ పూజ కూడా చాలా ఫేమస్ అంట. ఒకవేళ మీరు కూడా చేయించుకోండి, తప్పకుండా చేయించుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే స్వామివారు అయితే పైన ఆలయంలో అయితే ఉంటారు. ఇప్పుడైతే మనం చూద్దాం రండి. ఇప్పుడైతే మనం ఈ ఆలయం గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ప్రాంతంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే వెలచి కొన్ని వేల సంవత్సరాలు అయితే అవుతుంది మామ.
ఇప్పుడు అంటే రావడానికి అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ టెంపుల్కి. కానీ ఒకప్పుడు అయితే ఈ టెంపుల్ ఒక దట్టమైన అడవి ఉంది కదా, అంతా భయంకరంగా ఉండే వరకు చాలామంది ఇక్కడికి వచ్చేవారికి అయితే ఎవరు రాకపోయేది. ఒక అర్చకులు ఎవరైతే స్వామివారికి పూజలు చేస్తారో ఆ అర్చకులు మాత్రమే వచ్చి స్వామివారికి పూజలు చేసేది. ఇవాళ కొన్ని రోజుల తర్వాత ఒకరు వెనుక ఒకరు భక్తులు అయితే రావడం జరిగింది ఇక్కడి ఆలయం గారికి. ఇక భక్తులు రావడం వలన ఆలయం కూడా అభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఇలాంటి ఆలయం అయితే అసలు ప్రపంచంలో ఎక్కడైతే ఉండుండదు. ఎందుకంటే ప్రపంచంలోనే అసలు స్వామివారు ఇట్లా ముట్టుకుంటే మెత్తగా తాకేటట్టు ఆలయంలో అయితే మనకైతే ఇక్కడ దగ్గర పట్ల అయితే లేదు. స్వామివారు ప్రపంచంలోనే ఏడలేని విధంగా అయితే ఇక్కడ స్వామివారు అయితే గుట్టలో వెలిచారు. స్వామివారు మానవ శరీరంలో ముట్టుకుంటే మెత్తగా తాకేటట్టు అయితే ఉంటారు. అలాగనే స్వామివారి మనకు మానవ శరీరానికి ఇలానైతే మనకు రోమాలు ఇట్లా ఉంటాయో స్వామివారికి కూడా ఇలా ఇక్కడ అలానే రోమాలతోనైతే ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్వామివారి గర్భాలయం ముందైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుని అయితే మనం గర్భాలయంలో పోయి స్వామివారి గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉంది, చూస్తున్నారు కదా. స్వామివారు అయితే ఉండే మందిరం అయితే ఇదే మామ. స్వామివారు ఇలానే ఉంటారు. మనమైతే ఒకసారి ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి అయితే పోయి ఎలా ఉంటుందో మనం కూడా దగ్గర నుంచి చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, మొత్తం ఫారెస్ట్లో అయితే గుట్ట పైన అయితే ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ పైకి కింద నుంచి రావడానికి అయితే 3 వేస్ కూడా ఉన్నాయి చూడండి. ఆ ఫస్ట్ వే, సెకండ్ వే, ఇది మిడిల్ వే, మనం వచ్చిన వే ఇది. ఆ ఫైనల్ ఇంకోటి ఆ వే కూడా ఉంది. అసలు ఇక్కడ స్వయంగా స్వామివారు ఎలా వెలిచారో, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తులకు ఏమేమి కలుగుతాయో, ఏమేమో సంతానం ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్గా అయితే ఇక్కడ ఉన్న అర్చకుల ద్వారా అయితే విందాం రండి మామ. స్వామి తిరునామాలు. స్వామివారి నేత్రాలు, నోరు. స్వామికి దేహమంతా కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండడం ఇక్కడ విశిష్టత. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి కోసంగా వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను, బహిర్గతం చేయనని గుర్తులు తెలిపారట. ఆ గుర్తుల మేరకి కొండ చర్యలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో నాభి దగ్గర గుణపం వెళ్లి తగింది. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మానవ శరీరంతో ఉండడం చేత మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామికి కూడా అక్కడి నుంచి ద్రవం కారుతూ వచ్చింది. ఆ కారేటటువంటి ద్రవానికి పసుపు, చందనం పెట్టి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యల నిమిత్తంగా ఇస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్ప పూర్వకంగా సాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం, చందన ప్రసాదం, నాభి దర్శనం, వాడే విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. దానికి గాను దక్షిణ తీసుకుంటారు. మామ అసలు స్వామివారు అయితే లోపల ఒక మానవ, ఇప్పుడు మనం ఎట్లుంటామో మెత్తగా సేమ్ అట్లనే ఉంటాడట. చాలా అది ఇక్కడ స్వయంగా స్వామివారు అయితే ఇక్కడ హిమాచల లక్ష్మీనరసింహ స్వామి అని అయితే అంటారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది లోపల. ఒకసారి మీరు కూడా చూసి లేదా ఎంతో మంచిగా ఉన్నాడో. ఇప్పుడైతే మనం స్వయంగా స్వామివారి పాదాల నుంచి అయితే ఇక్కడ నీళ్ళు అయితే పడతాయి. ఇప్పుడు ఆడికైతే మనం వెళ్తాను, చూద్దాం రండి. అది ఇంకా స్వయం ఇప్పుడు ఒక దేవుడు ఉందని నమ్మడానికి అయితే ఇంతకన్నా గొప్పటి ఏమున్నది. కొట్టు స్థలం అయితే గుడిలో లోపల కాకుండా గజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతాను అమ్మ. మనం కిందికి వెళ్ళే దారిలోనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనం కనుక బయట నుంచే తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, అది మన చేతుల కన్నా ఫస్ట్ కోతుల చేతులనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కోతులు మా ఊళ్ళో డేంజర్ ఉన్నాయి. అయితే ఇప్పుడు టెంపుల్ కమాన్ దగ్గరనే అయితే ఉన్నాం కదమ్మా. ఈ కమాన్ నుంచి అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఇటు పోయినాం అనుకోండి, ఈ రూట్లోకి వెళ్ళిపోతే మన అక్కడ వాటర్ అనేది వస్తుంది పైన నుంచి. మనం అయితే ఇప్పుడు ఆడికైతే పోదాం అండి. చూస్తున్నారు కదా, పుట్టు వెంట్రుకలు తీస్తాం అండ్ చింతామణి జలపాతం, అక్కడ చిలదారం అంటే ఇటే ఉంటుంది. పోందండి. మామ ఈ హిమాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే
మొత్తం ఫారెస్ట్ మస్తు ఉన్నది, ఫీల్ అయితే చాలా బాగున్నది. చూస్తున్నారు కదా మొత్తం ఈ యొక్క అడవులను అయితే ఉన్నది. మనం కొంచెం దూరం పైకి వచ్చినాక అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. హనుమాన్ టెంపుల్ పక్కనే జలపాతం ఉంటుంది. ఈ జలపాతం పక్కన మళ్ళీ ఇక్కడ ముడుపులు కూడా చెల్లించేందుకు మర్రి చెట్టుకు అయితే ముడుపులు కడతారు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా ఉందండి. ఎవరైనా స్వామివారికి ఇట్లా ఏదైనా కోరికలు గట్టిగా మొక్కుకొని ఆ కోరికలు నెరవేరితే ఇక్కడైతే ముడుపులు అనేది చెల్లిస్తారు. సరే మీరు కూడా చూడండి. చింతామణి జలపాతం. ఈ చింతామణి జలపాతం అనేది 365 రోజులు సంవత్సరం మొత్తం ప్రతిరోజు ఇక్కడ వాటర్ అనేది వస్తుంది. ఏ రోజు అనేది వాటర్ అనేది ఆయన చరిత్రలో లేదట. ఈ వాటర్ అనేది స్వామివారి పాదాల నుంచి అయితే వస్తుందట, చాలా సత్యంగా అయితే ఉంటుంది ఇక్కడ. ఈ వాటర్ అనేది 41 రోజులు మనం కనుక తాగినాం అనుకోండి, మన లోపల ఉన్న ఎలాంటి రోగాలైనా తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళు చాలా భావిస్తారు. భావించడం లేదు, చాలామంది కూడా అలా జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా అడిగి తెలుసుకుందాం మరి. ఇది వాటర్ కంచెలు వాటర్ వస్తాయి అన్నమాట. 365 రోజులు 360 రోజులు అంటే సంవత్సరం ప్రతిరోజు ప్రతిరోజు సంవత్సరంలో వాటర్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్వామివారు అంటే కొంచెం సేమ్ మన మానవులు ఎట్లా ఉంటారు, ఇట్లా శరీరం మెత్తగా ఉంటాడు, మెత్తనే ఉంటారు. ఆయన బుద్ధుని సీన్ కారుతుంది అక్కడ గంధం పెడతారు. సంతానం లేని వాళ్ళకు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇస్తారు. చూస్తున్నా వాళ్ళకైనా సంతానం ఇట్లా లేకున్నా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతానం కూడా కలిగే యోజన ఉన్నదని ఇక్కడ అమ్మవారు కూడా చెప్తున్నారు. ఇలాంటి క్షేత్రానికి తప్పకుండా రావాలి. మంచిగా నీళ్ళు తాగితే సర్వరోగ నివారణ. చూసారా, ఈ నీళ్లు తాగితే మీకు ఏమైనా రోగాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. ఇంకేమైనా ఉన్నా ఇక్కడ 41 రోజులు తాగితే మంచిది, ఒంటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా తక్కువ అవుతుంది. ఓకే, చూసిలా 41 రోజులు కనుక మనం ఈ వాటర్ డైలీ తాగినాం అనుకోండి, మనకి ఏమైనా నొప్పులు గిట్లా ఏమైనా రోగాలు గిట్లా ఏది ఉన్నా కూడా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇలాంటి టెంపుల్కి చాలా మంది రావాలి, విజిట్ చేయాలని ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు కూడా ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా తెలియకుండా కూడా అడగండి, కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. అమ్మా ఇక్కడ నుంచి అయితే చాలా మంది నీళ్లు తాగుడే కాదు, ఇక్కడ నుంచి ఎవరైనా టెంపుల్కి వస్తే అయితే బాటిల్కి వెళ్ళి టిన్లకి వెళ్ళి అయితే వాటర్ అయితే పట్టుకొని పోతారు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వస్తే వాటర్ అయినా క్యాన్ అనేది క్యారీ చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళి పట్టుకోండి. ఈ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అమ్మ. ఒకవేళ మీరు కూడా వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అదే కాకుండా ఒకవేళ మీరు కనుక ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ వండుకొని తినాలనుకున్నా కూడా ఇక్కడ చాలా అంటే చాలా విశాలమైన ప్లేస్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఇక్కడ చాలా మంది ఎక్కడి నుంచైనా దూరంగా వచ్చినట్టుంటే ఇక్కడ మంచిగా వండుకొని కూడా తింటారు. మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ యొక్క లైక్ అనేది వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.